2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం కూడా ఒక కారణం. అప్పుడు ముద్రగడతో మాట్లాడాలని తాము కోరిన పార్టీ పెద్దలు ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రస్తుతం కూడా కాపు వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలపై మరింత దృష్టి పెట్టాలి. కాపులకు తగిన ప్రాధాన్యం, నిధులు, పదవులు ఇవ్వాలి. విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యల్లో నాకేం తప్పు కనిపించడం లేదు. ఎందుకు దీన్ని ఒక భూతద్దంలో చూసి వివరణ అడిగే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా 5 కోట్లలో ఒక 5వ వంతు 1 కోటి ఓటర్ల వరకు ఉన్న కాపులు అని ఆయన ప్రస్తావించారు కూడా. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మనం సంతృప్తి పరచాలి కదా వాళ్ళని, వాళ్ళ ప్రధానమైన ఓటు బ్యాంక్ కదా అని ఒక మీ పార్టీ ఎమ్మెల్యే మీకు ఒక రకంగా సలహా ఇస్తున్నట్టు కదా. అది 2019 ఓటమికి దారి తీసిన పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ కూడా ఉందని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు కదా. అదే మాట్లాడినప్పుడు ఎందుకు వివరణ కోరుతున్నట్టు, ఏం తప్పు ఉందని వివరణ కోరుతున్నట్టు? నేను చెప్తాను, అది వేదిక కాదు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడే వేదిక కాదు. అది సంస్మరణ సభ. అది సంస్మరణ సభగానే చూడాలా. అంటే సంస్మరణ సభ కానీ ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ సంస్మరణ సభ కదా. కాపు హక్కుల కోసం, కాపు ఏం జరగాలి, ఏం చేయాలని దాంట్లో మాట్లాడకూడదా? అక్కడ తెలుగుదేశం అవసరం లేదు. అక్కడ తెలుగుదేశం గురించి మాట్లాడితే అప్పుడు వైసీపీ గురించి మాట్లాడాల్సి వస్తుంది, అని పేరు మార్చుకోవడానికి కూడా మాట్లాడాల్సి వస్తుంది. సమస్య అక్కడే. ఆయన 2019 ఎలక్షన్ లో ఓటమికి కారణం ఇదే అని చెప్పే సందర్భం కూడా అది కాదు. ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు, ఆయన గురించి గొప్పగా చెప్పొచ్చు, ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఆయన రివీల్ చేసుకోవచ్చు. డ్యామేజ్ చెప్పకుండా ఎలాగవుతుంది అక్కడ? అదేనండి, అదే డ్యామేజ్. అందుకోసమే ఆయనకు నోటీస్ వచ్చింది. కాబట్టి ఆయన విగ్రహం పెడతామని చెప్పడం కూడా ఆయన చెప్పుకోవచ్చు. లేదు, కాపు నేతలు అందరూ కలిపి మేము ఆయనకు ఏదో ఒకటి మెమోరియల్ హాల్లో కట్టుకోమని చెప్పొచ్చు, తప్పేం కాదు. అవంతా 2019లో అది ఒక పార్టీ ఓడిపోయే కారణము, కాపులు అసంతృప్తిగా ఉన్నారు, అది ఇది ఇట్లాగా అది వేదిక కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ టు డిస్కస్. ఆయన మాట్లాడాలనుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండకూడదు ఒక శాసనసభ్యుడికి. రెండోది, అది పార్టీలకు అతీతంగా జరుగుతుంది సభ. శాసనసభ్యుడు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తారు. ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే కూడా తప్పేం కాదు. ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరు లాక్కోరు, ఆయన డెమోక్రసీని ఎవరు లాక్కోరు, ఆయన ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీలో కూడా మాట్లాడుకో. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడచ్చు, లేదా తెలుగుదేశం కాపు నేతలు సభ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. పార్టీ అంతర్గత విషయాలు, పార్టీకి సంబంధించిన విషయాలు సంస్మరణ సభలో మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది గట్టిగా మేము నమ్ముతున్నాం. ముద్రగడ వ్యవహారము కాదు విజయ్ సార్ గారు, సంస్మరణ సభలకు కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తారా? ఆయన మాట్లాడుకోవచ్చు. ఆయన ముద్రగడ సంస్థ పోతే ఆ సందర్భం దానికి కన్ఫైన్ అయితే బాగుంటది. ఆబ్వియస్లీ ముద్రగడ గారు తుని సభ పర్యవసానం 2019 అయిపోయింది. 2019 అయిపోయింది. చూపుడు ప్రభాకర్ గారు ఆయన ఒపీనియన్ లో బోండా ఉమా అభిప్రాయంలో అది ఆయన అభిప్రాయము, బోండా ఉమా గారి అభిప్రాయంలో అది ఒక అభిప్రాయము. అది తెలుగుదేశం అభిప్రాయం కూడా సార్. ఎలక్షన్ తెలుగుదేశం ఒపీనియన్ కూడా అదే సార్. 2019 ఎలక్షన్ అదే అల్టిమేట్ అయితే కాదు. మీరు మర్చిపోతారంటే ఎట్లా సార్? 2019 ఎలక్షన్ బ్యాట్ లో ఓడిపోవడానికి తెలుగుదేశం వన్ ఆఫ్ ద రీజన్. దట్ రీజన్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ప్రభాకర్ గారు సంస్మరణ సభకు వెళ్ళేటప్పుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, కానీ బోండా ఉమ్మ దాన్ని అతిక్రమించారు. అందుకే మేము వివరణ కోరాము. అక్కడ 2019లో ఓటమి చెందారని, కాపులు అసంతృప్తిగా ఉన్నారు లాంటి పదాలు వాడకూడదు, వాడారు కాబట్టి ఇది విద్యాసాగర్ గారు ఇచ్చిన వివరణ. మీ కామెంట్ ఏంటి? వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, ఇది చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. దీనిపై మీ స్పందన ఏంటి జూపుడు గారు? వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు. తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక అంశం. ఒక లేమ్యాన్ ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. రెండవది, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎలా దీని మీద మాట్లాడి ఉండవలసింది అనే దాన్ని చూసినప్పుడు రాజకీయాల్లో శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా
అనే దానిలోకి తెలుగుదేశం పార్టీ టోటల్గా వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని